మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మేనరికపు వివాహాలు అనాదిగా మన దగ్గర ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. మేనరికం అంటే అమ్మ తరపున అమ్మకి అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే అదొక మేనరికం. తండ్రి తరపున నాన్న తరపున అక్క కొడుకు కానీ చెల్లెళ్ళు కొడుకులు కానీ ఉంటే ఈ టైప్ అంటే బావ కానీ మేనమామ కానీ ఇలాంటి వివాహాలు చేసుకోవడం అనేది ఇప్పుడున్న కాలాన్ని బట్టి కొంత తగ్గిందేమో అనుకోవచ్చు, కానీ కొంత మారుమూల ప్రాంతాల్లో అయితే జరుగుతూనే ఉన్నాయండి. వీటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి వైద్య పరంగా ఎంతోమంది హెచ్చరిస్తున్నా కూడా వీటి వైపు కొంత మొగ్గు చూపుతూనే ఉన్నారు. ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాము, మన వైపుగా మన వంతుగా దీని గురించి ఒక చిన్న అంటే మాట్లాడుకుందాము. దీంట్లో ఉండే ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి అనేది అనిపించింది రమ్మగారు నాకు. అంటే పాత రోజుల్లో అయితే ఆస్తులు పోకుండా ఉంటాయి, ఆడపిల్లలు అవస్థ పడకుండా ఉంటారు, లేదా అక్క చెల్లెళ్ళు అమ్మలు కానీ అక్క చెల్లెళ్ళు కానీ కోడళ్ళతోటి ఇబ్బంది పడకుండా ఉంటారు. సొంత పిల్ల అయితే ఈజీగా ఉంటుంది, అమ్మని చూసుకుంటుంది. అట్లాంటి ఉద్దేశాలతో చేసుకునేవాళ్ళు. మనకేంటంటే బాగా ప్రముఖంగా ఉన్నవి మేనమామకి ఇవ్వటం. అవును, అమ్మ తరపున అమ్మ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయటం అనేది మనకేంటంటే అప్పట్లో 10 మంది 12 మంది పిల్లలు ఉండేవాళ్ళు. 8 మంది 10 మంది 12 మంది ఉండేవాళ్ళు. పెద్దక్కయ్య కూతుర్ని ఆఖరి తమ్ముడికి ఇవ్వటం, 3వ తమ్ముడికో 4వ తమ్ముడికో ఇవ్వటం. అక్కలంటే పిల్లలకి ఆడపిల్లలకి 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి పెళ్లి చేసేసేవాళ్ళు. 14 వచ్చేసరికి కనేసేది. అక్కయ్యకి పురుడులకి ముందు అటు ఇటుగానే తమ్ముళ్ళు పుట్టుండేవాళ్ళు. అక్కయ్యకి 4-5 పిల్లలు పుట్టినా అందులో ఆఖరి పిల్ల మేనమామ దగ్గర వయసు వాళ్ళుగా ఉండే అవకాశమే ఆ రోజున ఉండేది. అదొక రోజు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు కదా. అసలు మేనమామల్ని చేసుకోవడం అనే సిస్టమ్ అసలు ఇప్పుడు దాదాపుగా ఉండే అవకాశం లేదు. అంత ఇష్టం చూపించట్లేదు, దీనికి అవకాశం లేదు మనకి. ఎట్లా అంటే అమ్మ తమ్ముడు ఒక ఆవిడ తమ్ముడు దగ్గరగా పుడతారు. ఆవిడకి పిల్లలు పుట్టేసరికి తమ్ముడు చాలా పెద్దవాడు అయిపోతాడు కదా, వాళ్ళ చేతుల మీద పిల్లలు పెరుగుతారు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ పల్లెటూళ్ళల్లో మాత్రం అంటే ఇది ఇప్పుడు ఎలా అంటే మన పెళ్ళిళ్ళకి ఎక్కువ వారం ఉండకూడదు, వయసు గ్యాప్ ఎక్కువ ఉండకూడదు అన్న ధోరణి వచ్చింది. ఇప్పుడు కొంచెం పల్లెటూళ్ళల్లో 10-12 ఏళ్ల వారిని అసలు లక్ష్య పెట్టరు. అవును, ఇప్పటికీ కూడా మేనమామలకి పిల్లల్నిచ్చే ఆచారం చాలా వైపు తూర్పు మనకి తెలుగునాటైతే అటు తూర్పాంధ్రలో తర్వాత అనంతపురం వైపు బాగా కనపడతాయి. అసలు భర్తని మామ అంటమే వాళ్ళ పద్ధతి. భర్తని బావ అనరు, మామ అంటారు. అవును, మేనమామకి ఇవ్వాలనేది ఒక నియమంగా ఉంటుంది. ఇది కొంచెం తమిళ సాంప్రదాయపు ఊళ్ళలో అంటే తమిళనాడు బార్డర్స్లోనూ హెచ్చుగానే ఉంది. అవును, తూర్పాంధ్రంలో మనకి వైజాగ్ ఆ వైపు ఆ ఊళ్ళల్లో కూడా ఎక్కువగానే ఉంది. మేనరికాలు బాగా చేసుకుంటారు. ఇది కాకపోతే ఇంకోటి ఏమిటి, మేనత్త కొడుకులను చేసుకోవటం. అసలు అక్క తమ్ముడు వస్తే నీ కూతురికి నా కొడుక్కి నీ కూతుర్ని ఇవ్వే అక్క అని మాట్లాడేసుకోవడం పిల్లలు పుట్టినప్పుడే. అవునండి, పిల్లలు పుట్టినప్పుడే ఈ పిల్ల వాడికి పెళ్ళాం పుట్టిందని చెప్పుకోవటం. అంతే. అది కొంతకాలంగా కొన్ని ఏళ్ల దాకా ఉంది మన దగ్గర. ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్ తర్వాత ఇట్లా చిన్నతనం నుంచి ఒకే చోట పెరిగిన కజిన్స్ ఇలా చెప్పుకుంటారు. ఫ్రెండ్స్ కజిన్స్ అయితే పర్వాలేదు, ఒకే కుటుంబంలో వాళ్ళది అయ్యేసరికి ఏమవుతుందంటే సేమ్ జీన్స్ ఉంటాయి, జన్యుపరమైన ఇబ్బందులు బాగా వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ఏంటంటే సాధారణంగా పెళ్ళిళ్ళు ఎక్కడైనా సరే ఇలా సంతానం దగ్గర రిస్క్ ఉండటం ప్రతి చోట 20% ఉంటుంది, వీళ్ళకి 40% ఉంటుంది. కొంచెం ఎక్కువ రిస్క్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఒకే రకమైన ఉండటం. ఇప్పుడు వీళ్ళల్లో జన్యుపరమైన అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయనుకో కుటుంబాల నుంచి వచ్చేది వీళ్ళిద్దరికీ వస్తాయి కదా, అవి తొందరగా తర్వాత పిల్లలకి ఎక్కువ ఇబ్బంది పెడతాయి. అదొకటి. అదే కాకుండా ఇప్పుడు వరుసగా ప్రతి తరంలోనూ మేనరికాలు ఉంటాయి. కొంతమందికి తండ్రి మేనరికమే, తాత మేనరికం, తండ్రి మేనరికం, పిల్లాడు మేనరికం వచ్చేసరికల్లా ఇక తర్వాత పిల్లలు బుద్ధిమాంద్యం వస్తుంది పిల్లల్లో. తర్వాత డౌన్ సిండ్రోమ్ లాంటివి, తర్వాత ఏమో వినికిడి ఉండదు, కళ్ళకి సమస్య వస్తుంది, తర్వాత ఏమో దాని ఉంటుంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చేస్తాయి పిల్లల్లో, చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ సాధారణంగా విడివిడిగా ఎక్కడెక్కడో పెళ్ళిళ్ళు మ్యాట్రిమోనియల్లో చూసుకున్న వాళ్ళకు కూడా రావచ్చు, వస్తాయి. వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ, వీళ్ళకి ఛాన్స్ ఎక్కువ. కుండ మార్పిడి పెళ్ళిళ్ళు, మళ్ళీ అదే కుండ మార్పిడిలో పుట్టిన సంతానం ఉంటుంది. అన్న చెల్లి అక్క తమ్ముడిని పెళ్లి చేసుకున్నారు అనుకుందాం, అవును చేసుకుంటారా, మళ్ళీ వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం. సేమ్ జీన్ సైకిల్ ఉంటుంది ప్రతి చోట కూడా.
దీనివల్ల ఏంటంటే వైద్యులు ఎవ్వరూ దీన్ని సపోర్ట్ చేయరు, దగ్గర సంబంధం వాళ్ళని సపోర్ట్ చేయరు, వద్దంటారు. అసలు మనము హాస్పిటల్స్కి వెళ్తే రామగారు, ప్రెగ్నెన్సీలో కనుక వెళ్తే ముందు ఫస్ట్ అడిగేది ఏంటంటే చుట్టరికమా బయట సంబంధమా అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్. బ్లడ్ టెస్ట్లు చేసి చూస్తారు కదా ఖచ్చితంగా. అయితే ఏంటంటే అయినా కూడా మనం పెళ్లి చేసుకోదలుచుకుంటే పెళ్లికి ముందే ఈ పిల్లాడికి బ్లడ్ టెస్ట్లు అవి చేయించి జెనెటిక్స్ గురించిన టెస్ట్లు ఏవైనా చేయించుకుని సేఫ్గా ఉంది అని అంటే కంటిన్యూ అవ్వటం. సేఫ్టీ తక్కువ, వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేందుకు కిడ్స్కి అవకాశం ఉందంటే మానేసుకుంటే మంచిది. అలా మానేస్తేనే మంచిది. ఇది పురాతన కాలంలో ఏంటంటే వ్యవసాయదారులుగా ఉండేవాళ్ళు, కుటుంబాలు పెద్దవి, కొత్త మనుషుల్ని ఇంట్లోకి తెస్తే సమస్యలు పెరుగుతాయని ఎక్కువగా కొంతమంది మేనగోడళ్ళని, కొంతమంది ఏమో అట్లా పెళ్ళిళ్ళు చేసేసుకునేవాళ్ళు. ఒకే కుటుంబంగా ఉంటే ఏమవుతుంది, ఈ గుంపంతా ఒకే చోట పని చేసుకోవడానికి, కొత్త పిల్ల అయితే అది ఒప్పుకోదు, ఏదైనా ఇబ్బంది వస్తుంది. సొంత పిల్ల అయితే ఒప్పుకుంటుంది. రేపొద్దున్న అమ్మా నాన్నని చూసుకుంటుందని, పెద్ద అయిన తర్వాత బయట పిల్ల అయితే అంతగా చూసుకోలేకపోతుందని ఒక కారణం, ఈ ఉద్దేశం. ఇంకొకటి మీరు అన్నట్లుగా ఆస్తిపాస్తులు బయటికి వెళ్ళకూడదని ఇంకొక రీజన్ కూడా విన్నాను రామ్ గారు నేను. ఇప్పుడు మగపిల్లడు కానీ ఇటువైపు అమ్మాయి కానీ ఏదైనా తెలియక ఏదైనా తప్పులు జరిగితే బయటికి వెళ్తే మళ్ళీ లేనిపోయిన ఇబ్బందులు అవుతాయి కాబట్టి మన కుటుంబంలో అయితే సర్దుకుంటారేమో అనే కారణం ఒకటి అని కూడా చేసేస్తారు. ఇంకొకటి కూడా ఆలోచిస్తారండి, ఇది 3 తరాలు అయితే ఇబ్బంది, మొదటి తరం అయితే ఇబ్బంది లేదు అనే నానుడు కూడా ఉందండి. ఉంది 3 తరాలు అయితే మరీ పెద్ద ఇబ్బంది, మొదటి తరమైనా కొంత ఇబ్బందే కదా, కొంత ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకొని ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి మన పిల్ల, వాడు ఎలా చూసుకుంటాడో వచ్చేది ఎలాంటివి వస్తుందో ఈ భయాలు ఒకటి. ఆ భయాలు అక్క చెల్లెళ్ళకి, కోడళ్ళు బయట వాళ్ళు వస్తే ఏమైనా ఇబ్బంది పెడతారేమని మన పిల్లనే ఇస్తే మన చెల్లెలకి బాగుంటుందని ఊహించుకునేవాళ్ళు. అవును, చెల్లెలకి భర్తతో సుఖం లేదు, భర్తతో చాలా బాధపడింది, కోడలతో అయినా సుఖపడుతుందని నా పిల్లనే ఇస్తే మా చెల్లెల్ని బాగా చూసుకుని అలా అన్నదమ్ములు ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఇవేంటంటే సిటీలలో కొంచెం తక్కువే రమ్మగారు, తక్కువే. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కొంచెం ఈ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వివాహం అయిన తర్వాత సంతానం తప్పదు. ఇలా ఆ పనికి రాని అంటే పెంచడానికి బహుకష్ట సాధ్యమయ్యే పిల్లల్ని కానీ వీళ్ళు బాధపడి వాళ్ళని బాధ పెట్టే బదులు కావాల్సి వేరే చోట వివాహాలు చేసుకుంటే, కొత్త చోట నుంచి పెళ్లి సంబంధాలు తెచ్చుకుంటే కుటుంబ సంబంధాలు విస్తరిస్తాయని భావించాలి ప్రతి వాళ్ళు. రమ్మగారు, ఆర్థిక పరిస్థితులు ఏమన్నా కొంత కారణంగా అనుకోవచ్చు. ఉంటాయి అవి కూడా, ఎందుకంటే వీళ్ళకి ఏమి డబ్బు గిబ్బు లేవు అక్క చెల్లెలకి, మరి ఆ పిల్లని అమ్మమ్మే కడుపులో పెట్టుకుంటుంది సులువుగా. అమ్మమ్మ కడుపులో పెట్టుకుంటుంది, ఏముంది, పిల్లని ఏదో లేని చోట ఇచ్చారు, ఆ పిల్ల తన కూతురికి పెళ్ళి ఎట్లా చేస్తుంది, ఆ పిల్లని మనమే చేసుకుంటే సరిపోతుంది. మనవరాలు చేసేసుకోవాలని ఎక్కువ మేనరికాలే చూస్తాం, మేనరికాలే కనపడతాయి. మేనరికాల్లో ఎక్కువ గ్యాపులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తారు. ఆ మామయ్యలు 15 ఏళ్ళు పెద్దవాళ్ళకి కూడా చిన్నపిల్లల నుంచి పెళ్లి చేసేస్తారు. అవునండి, ఈ వీళ్ళతో ఎలా ఇదివరకటి కాలంలో మాత్రం అలాగే సర్దుకునేవాళ్ళు. పాత రోజుల్లో నేను చెప్పాను ఒకసారి, మనం ఏదో అందరూ ఎంతమంది అడిగారు, నిజమా 3 ఏళ్ళ ఆడది 30 ఏళ్ళ మగవాడు అనేవాళ్ళు పాతకాలంలో. అలాగే ఉండేది. ఇప్పుడు అట్లా ఎక్కువ గ్యాపులతోటి కుదరట్ల, జనరేషన్ గ్యాప్ వచ్చేస్తోంది. ప్రపంచం పరిపరి విధాల పరిగెడుతోంది నానా పక్కలకి. ఇలాంటి పోకడలున్న ఈ రోజుల్లో ఒక పెద్ద ఏజ్ మగవాడు, చిన్న ఏజ్ ఆడపిల్ల, వీళ్ళిద్దరూ సజావుగా కాపురం చేయటం, ఆ సంసారం సజావుగా జీవితాలు ముందుకు తీసుకెళ్ళడం కొంచెం కష్టం. ఆ రోజుల్లో సాధ్యపడేది, ఆ రోజుల్లో సాధ్యపడేది. ఇప్పుడు కాలంలో మాత్రం అసలు అది కుదరదు. అసలు ఏజ్ గ్యాప్ 2 ఏళ్ల గ్యాప్ కూడా ఎక్కువ అనుకుంటునే ఆలోచనలు వచ్చేసినాయి. గ్యాప్ తక్కువతో ఇవ్వాలంటే మామయ్యకి సరిపడా వయసు 30 ఏళ్ల మామయ్యకి 28 ఏళ్ల పిల్లనిచ్చి చేయటల్లా, 28 ఏళ్ల పిల్లకి ముందే పెళ్లి చేసేస్తారు. అది జరగటం లేదు, అసలు అట్లా జరగదు కూడా. 30 ఏళ్ల మేనమావకి 28 ఏళ్ల మేనగోడలు ఎలా ఉంటుంది, సాధ్యం కాదు. ఉండదు. ఇద్దరు అమ్మాను మావయ్య ఇద్దరే అనుకో, ఒక ఆవిడ తమ్ముడు, ఆవిడకి పిల్లలు పుట్టే నాటికి ఈ అబ్బాయి చాలా పెద్దవాడు అయిపోడు, అంతేగా, గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా. ఈ ఆలోచన చేసుకోవాలి జయ. ఇది ఇంకా వేరే తప్పని దారి లేని పరిస్థితి. పిల్లలు ఇష్టపడతారు. పైగా ఏం చేస్తారంటే మాట్లాడతారు, బాగున్నాడు దీనికి, బాగున్నాడు దీనికి, బావలు ఉన్నారు అంటారు. బావలతోటి చనువుగా ఉండొచ్చని ప్రోత్సహించేస్తారు కుటుంబాల్లో. కాబోయే మొగుడేనంటారు, 4 ఉన్నారు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటారు, ఇలా మాట్లాడతారు. ఈ మాటలతో పిల్లలు వాళ్ళ మీద ఫిక్స్ అయిపోతారు. మళ్ళీ మనం ఇది ఇట్లాంటివి ఏవైనా వచ్చి ఆలోచన మార్చుకున్నారనుకో, ఈ ఫిక్స్ అయిన మనసుని ఎట్లా టర్న్ చేసుకోగలుగుతారు? పైగా ఇలాంటి మాటలు సాగిన తర్వాత పెళ్ళిళ్ళు వేరే చేశారనుకో,
ఆ మొగుడు ఊరుకుంటాడా, వాడు ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి మీ బాతో తిరిగా ఇప్పుడు నన్ను చేసుకున్నావు అంటారు. అదో గోల. ఇది ఫిక్స్ అయితే ఒక రకం, ఆ. ఫిక్స్ అవ్వని పిల్లలు ఉంటారు. ఉమ్. అమ్మ నాన్న లేక అక్క తమ్ముడు ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు ఈ పిల్లలు పిల్లలు ఫిక్స్ అవ్వరు. పిల్లలు అంటే ఒకే చోట పెరిగాము, నాకు బావ మీద మావ మీద అలాంటి భావం లేదండి. లేదనేస్తారు. ఈ భావాలు లేని వాళ్ళు ఏం చేయాలి? రమ్మగారు చచ్చిపోతామని చెప్పి బెదిరించి, చచ్చిపోతాం ఊరేసుకుంటామని చెప్పి ఎట్లయినా చేసుకోవాలని వాళ్ళ పంతం నెగ్గించుకోవాలని చేసే తల్లిదండ్రులు కూడా ఉంటారు. పెద్దవాళ్ళ వాళ్ళు మాకు చుట్టాల్లోని కూడా నాకు తెలుసు. అవునా? ఎట్లా పడిపోతామని బెదిరించి పిల్లలకి పెళ్లిళ్ళు చేసేస్తారు బలవంతంగా. అవును. చాలా చదువుకున్న వాళ్ళకి ఏమీ చదువుకొని పిల్ల చిన్నది, ఇంకా 10th క్లాసో ఇంటర్మీడియట్, ఆయన ఏదో ఏపీహెచ్డీవో చేసేసి ఉంటాడు. అబ్బా. మరి అంతే, పిల్లని కడుపులో పెట్టుకోవాలి. ఏముంది కాపురానికి చదివేందుకు అలాంటి ఆలోచనలు చేసేవాళ్ళన్నారు. ఇప్పుడు కొంచెం తక్కువ చేయాలి. అవునవును, కొద్దిగా తక్కువ. ఇది వరకటి కంటే అంటే 20 ఏళ్ల నాటికి ఇప్పటికీ కొంత తేడా వచ్చింది. రమ్మగారు గ్రామాల్లో పరిస్థితి కూడా మారిందని. మారినా గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నాయి మేనరికాలు. మేనరికం ఖచ్చితంగా ఉంది. అక్కడ పద్ధతులు ఇంకా మార్చుకోవాలి. ఒకవేళ మేనమావలు లేరనుకో, మేనబావలకి ఇస్తున్నారు, మేనత్త కొడుకులకి. ఇప్పుడు 2-3 పిల్లలు అలాంటి వాళ్ళలో కొంచెం తేడాలున్నా ఫస్ట్ ఇదైనా 4 పిల్లలు పుట్టారనుకో, 4వ పిల్లలకి ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంది. అవును, మొదటి రాకపోయినా తర్వాత అయినా వస్తుంది. పిల్లల్లో సమస్యలు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. తప్పకుండా ఈ పెళ్లి చేసుకోవాలని పిల్లలు భావించినా, లేదా పెద్దవాళ్ళే ఈ పెళ్లి చేయాల్సిందే అని భావించినా, బ్లడ్ టెస్ట్లు, తర్వాత ఆ జెనెటిక్ టెస్ట్, హెల్త్ పరంగా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏం టెస్ట్లు చేయమంటారో వాళ్ళని కనుక్కుని ఆ టెస్ట్ రిపోర్ట్స్ బాగుంటే అప్పుడు ప్రొసీడ్ అవ్వాలి. అంతే. మనకు అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదివరకంటే తెలిసే కదా, జాతకాలే చూసేవాళ్ళం. అవును. ఇప్పుడు జాతకంతో పాటు జీన్ జాతకం కూడా చూడగలం మనం. ఏమంటారు, జన్యు సంక్రమణ గురించి కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. దాని గురించి తెలుసు మనకి. ప్రయత్నం చేసి చేసుకోవాలి. కానీ ఈ పిల్లలకి ఆశ పెట్టడము, ఈ పిల్ల పుట్టంగానే ఇది మా కోడలు అంటాము, లేదా వీడు మీ అల్లుడు అంటాము, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని వైద్యులు, డాక్టర్స్ అసలు ఏ జనరేషన్ అయినా అది ఫస్ట్, సెకండ్, థర్డ్ తర్వాత అసలు సపోర్ట్ అయితే చేయటం లేదు. సో దీన్ని కొన్ని 4వ జనరేషన్లో మేనరికాలు ఉన్నవి కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళాక అసలు పిల్లలు ఏవి బాగుండరు. కొంతమందికి పిల్లలే పుట్టరు, కొంతమందికి అనారోగ్యంతో పాపం ఏమీ చేయలేని డిజేబుల్డ్ కిడ్స్ పుట్టేందుకు కూడా అవకాశం. అన్ని సక్రమంగా ఉంటేనే సంతానం విషయంలో ఎన్నో సమస్యలు, మనం తినే ఫుడ్ కానీ ప్రతిదీ కూడా మనం ఇబ్బందులు పాలవుతున్నాం కదా. మనమే తీరుకూర్చుని ఎందుకు తెచ్చుకోవాలి? ఆ అబ్బాయికో పెళ్లి సంబంధం చూసి, ఈ అమ్మాయికో పెళ్లి సంబంధం చూసి కుటుంబ బాంధవ్యాలు విస్తరిస్తాయి కదా. ఆస్తిపాస్తులు ఏముంది, పిల్లలు కంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఆస్తులు పోతాయని పెళ్లిళ్ళు చేసి ఆ పిల్లలకి వైద్యం చేయించుకోవడానికి ఆస్తి అంతా కరగ తీసుకుంటారు. ఇటు నుంచి వచ్చేది అటు నుంచి పోతుంది కదా. సంతోషం ఉండదు, సుఖం ఉండదు. అవునండి, అవును. జీవితానికి బాధ, దిగులు, దాంతో నలిగిపోతారు. కాబట్టి ఆలోచించి చేయండి. మేనరికాలకి తొందరపడద్దు. ఈ రోజుల్లో తక్కువే ఉంది, కానీ ఇప్పటికీ ఉందండి, ఇప్పటికీ ఉన్నాయి. మేనరికాలు లేకుండా లేవు. అయితే ఫస్ట్ సెట్లో చేసేటప్పుడు పర్వాలేదు కొంత మటుకు, కానీ 100% అది కూడా కరెక్టు అని చెప్పడానికి వీల్లేదు. ఒక చిన్న రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత తరాల్లో చేసేటప్పుడు మీ అమ్మా నాన్నది కూడా మేనరికం అయితే పిల్లలకి మేనరికం చేయడానికి ఆలోచించుకోవాలి. రైట్. ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో ముందుగానే మాట్లాడుకోవాలి. ఒక డాక్టర్ని ఎవరైనా కన్సల్ట్ అయ్యి మీరు అన్నట్లకి తప్పదు అనుకున్నప్పుడు ఆ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ జనరేషన్ హెల్దీగా ఉంటారు. రమ్మగారు, ఈ మేనరికపు పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, అమ్మమ్మ తాతయ్య కానీ, నాయనమ్మ తాతయ్యలు కానీ, వీళ్ళ ప్రోత్సాహం కూడా బాగా ఎక్కువ ఉంటుందని కొన్ని ఫ్యామిలీస్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తమ పిల్లలు కలిసి ఉండాలని ఉంటుంది. తమ పిల్లలు కలిసి ఉండాలి. తమ తర్వాత జనరేషన్లో పిల్లలు కూడా తమ కుటుంబం కలిసే ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి బయట కోడలు వచ్చి వాళ్ళకి బయట అల్లుడు వస్తే విడిపోతారు. అన్నా చెల్లి, తమ కొడుకు కూతురు విడిపోతారు. ఈ విడిపోకుండా ఉండాలంటే అమ్మమ్మలు ఏం చేస్తారు, కూతురికి చెప్తుంటారు, భావం చేసుకుందు కానీ, నువ్వు భావం చేసుకుందు కానీ, లేదా నువ్వు బావే నీ మొగుడు. చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి ఏమో నా బావ, నా మామ ఇలాంటివి నేర్పిస్తారు, చేస్తారు. పల్లెటూళ్ళు ఇప్పుడు సిటీలలో ఎక్కడుంది లేజయ్య, సిటీస్లో లేదు, ఊళ్ళల్లో ఉన్నాయి ఇలాంటి పద్ధతులు. ఊర్లలో కనిపిస్తాయి బాగా. ఈ బావే నీ మొగుడు, లేదా మామయ్యే నీ మొగుడు, లేదా అది నీ పెళ్ళాం. మగపిల్లలకి నేర్పిస్తారు, ఇది నీ పెళ్ళాం, ఇది నీ పెళ్ళాం, ఇది నీ పెళ్ళాం. చిన్నప్పటి నుంచి అది నా పెళ్ళాం అంటూ ఉండటం కూడా కనపడుతుంది. వాడికి ఇష్టమైతే వాడు ఫిక్స్ అయిపోతాడు. ఆ పిల్లకి ఇష్టం లేకపోవచ్చు రేపొద్దున. ఇద్దరు కదా, ఒక పిల్లాడు ఒక బొమ్మ కాదు కదా. ఒకడు పిల్లాడు, రెండోది బొమ్మ కాదు. ఒకడు పిల్లాడు, రెండోది పిల్ల. పెద్దయ్యాక వీళ్ళకి ఎలాంటి భావజాలాలు వస్తాయో తెలియదు. దాని తోడు ఇంకోటి ఉంది అయ్యా, ఇది మరి ఈ మాట జనాలకు నచ్చుతుందో లేదో కానీ సినిమాలు వీటిని బాగా ప్రోత్సహించాయి. బావ అని పెళ్లి చేసుకుని తీరాలి,
మామయ్యని పెళ్లి చేసుకుని తీరాలి, మేనమామ మేనగోడలు చేసుకోవాలి, ఇలాంటి తమిళ సినిమాలు, తమిళ డబ్బింగ్ సినిమాల్లో ఆగోవాల, మనకేమో బావల్ని చేసుకునే గోల. ఆ బావ అనే మాట ఏదో బ్రహ్మ పదార్థం అయినట్లు అదొక ఆ పదానికే ఏదో క్రియేట్ చేసేస్తున్నారు. జనరల్ గా వచ్చే బావ దాన్ని జనరల్ బావని బావ అంటే ఇక భర్తే బావ అనే ఫీలింగ్ లో చేసేస్తారనమాట. దాంతో అప్పుడు మా వాళ్ళ ఇళ్లలో అట్లా బావా అని గట్టిగా పిలవడం కూడా తప్పే తెలుసా, కొన్ని ఇళ్లలో బావా బావా అంటుంది. ఏ బావరావు గారు, అక్క మొగుడు బావా లేకపోతే మీరు అన్నట్లు మేనత్త? ఏ బావనన్నా సరే బావా అనగానే జనాలకు నచ్చుబాటు కాదు, పెద్దగా నచ్చదు. అది అంత అంటే సమర్థనీయమైన పదం కాదు, జనాలకు ఉండదు. పెద్దవాళ్ళు చాలా మంది ఇష్టపడరు, అలా అనకూడదు, నలుగురిలో కేకేయకూడదు అలా అంటారు. మా దగ్గర కుటుంబాల్లో కూడా మొత్తం ఒక జనరేషన్ అంతా మ్యానరికాలే చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మా కుటుంబంలో కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ప్లాన్డ్గా తర్వాత జనరేషన్లో చేయలేదు మ్యానరికాలు, తమందరూ చేసుకున్నారు. ఇంచుమించు ఆ ఫ్యామిలీ అంతా మ్యానరికాలే చేసుకున్నారు. కానీ తర్వాత జనరేషన్స్లో మ్యానరికాలు బాగా తగ్గినాయి. మేనరికాల పెళ్లిళ్ళలో ఓ కిడ్డు బాగుంటే రెండో కిడ్డు బాగుండని వాళ్ళు కూడా కనిపిస్తారు. ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒక పాప, ఫస్ట్ పిల్లలు బాగానే ఉంటారు, రెండో పిల్లలకి ఏదో ప్రాబ్లం మేనరికం వల్ల. చిన్నప్పుడు బాగానే ఉన్నా కూడా కొంచెం వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేసరికి హెల్త్ ఇష్యూస్ రావడానికి ఛాన్స్, అలాంటి అవకాశం కూడా ఉంది. చెవి పని చేయకపోవటం, కన్ను పని చేయకపోవటం. అయితే ఇప్పుడు జనరల్ పెళ్లిళ్ళల్లో కూడా ఇలాంటివి ఉండొచ్చు. ఈ పెళ్లికి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి ముందే ప్లాన్ చేసుకుని జాగ్రత్త పడాలి. అనవసరంగా వీటిని ప్రోత్సహించాలి. దయచేసి పెద్దవాళ్ళు కూడా వీటిని ప్రోత్సహించకుండా ఉంటే బాగుంటుంది. పిల్లలు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుస్తుంది కదా. అవును గారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే జయ.